ఇప్పుడు దేవుడు ఎందుకు మన కుటుంబాన్ని ఆశీర్వదించట్లేదో, దేవుడు మనం ఎందుకు దీవించట్లేదో అది ఒక్కసారి మనం ఆలోచించి ఏమేమి మన కుటుంబాల్లో దేవునికి అడ్డుగా ఉన్నాయో అవి సరి చేసుకుంటే చాలు. ఏంటిది? ఏమేమి దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయో అవి సరి చేసుకుంటే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. కార్యం చేసి ఎలా నిలబెడతాడో తెలుసా? ఎలా నిలబెడతాడు? యాడో కొండల్లో గొర్రెలు కాసుకునేవాడు ఎవరు కాదు, మోషే. అతడిని పిలిచాడు. అవునా? ఏదో వెళుతుంటే చిన్న మిస్టేక్ జరిగింది. అప్పుడు ఏం చేసింది ఏమా అంటే తెలివిగా దాన్ని సరి చేసుకుంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఏదన్నా ఒక సమస్య కుటుంబంలో వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలే కానీ దాన్ని బట్టి ఇంకేదో మాట్లాడేసి ఇంకేదో చేసేసి గట్టిగా లాగితే ఏమైంది? తెగింది. తెగిందా? ఎందుకు తెగితే కానీ తెలియదు బంధాల విలువ. తెక్క ముందు బాగానే ఉండిద్ది. ఏంటిది? లాగినచ్చే బాగానే ఉండిద్ది. ఒకవేళ బంధాలు తెగినాయే అనుకోండి, అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అంటే మనం భరించలేనంతగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మన కుటుంబాలలో ఎందుకు సమాధానం ఉండలేదో, ఎందుకు నెమ్మది ఉండలేదో, ఎందుకు ఐక్యత ఉండలేదో ఆలోచించి దాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించి ప్రార్థన చేస్తే దేవుడు కూడా కృప చూపిస్తాడు. అది మనం సరి చేసుకొని అనేకులకు మాదిరికరంగా ఉండగలుగుతాం. ఈనాడు ఈ యొక్క కుటుంబం ఆ చిన్న లోపాన్ని సరి చేసుకోవడం వల్ల మోషే బ్రతికాడు. ఈ కుటుంబం కలిసి అక్కడికి వెళ్ళటం వల్ల ఒక్కళ్ళు రక్షించబడ్డారా? ఒక్కలే రక్షించబడింది. ఎంతమంది? లక్షల మంది. కొన్ని లక్షల మంది విడిపించబడి నడిపించబడ్డారు. ఈరోజు నేనంటాను, నువ్వు ఎవరినైనా రక్షించాలి అని అనుకుంటే మొట్టమొదట నువ్వు చేయాల్సిన పడింది తెలుసా? మన కుటుంబంలో ఉన్న ఏమేమి ఉన్నాయో అవి ఒక్కసారి సరి చేసుకుంటే తప్పకుండా దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? అనేకులను రక్షించే పాత్రగా మారుస్తాడు. ఆమేన్. ఏంటిది? అనేకులను రక్షించే పాత్రగా చేస్తాడు. ఎప్పుడు చెప్పండి? ఏదైతే తేడా ఆలోచన మనలో ఉందో దాన్ని సరి చేసుకున్నప్పుడు. అర్థమైందిగా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సరేనా? దేవుడు ఏమి అన్యాయస్తుడు కాదండి. దేవుడు న్యాయవంతుడు. తప్పకుండా మనకి న్యాయము తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆ న్యాయం మనలో లేకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా దేవుని ఆజ్ఞలు మీరి మనం అడిగేస్తున్నావేమో, అర్థమైందా? దేవుని చిత్తం కాదని ఇంకేదైనా మనం చేస్తున్నావేమో, అది ఆలోచించి దాన్ని సరి చేసుకోగలిగితే చాలు. తప్పకుండా దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? నువ్వేదో సమస్య అంటున్నావే, నా వల్ల కాదు ఇది, అసలు నాకు చేత కాదు ఇది, ఎలా అయింది అంటున్నావు కదా. నీకు చేయలేనిది, నీకు చేతగానిది దేవుడు చేయగలుగుతాడు. ఎలా సంవత్సరం చీరిద్దా? వాళ్ళందరూ నోరు ఎల్లబెట్టి చూస్తున్నారు. ఏదో ఏం తెచ్చాడు కానీ ఇది ఆడ జరిగిద్ది, అసలు జరిగే పనేనా? ఏ పిల్ల కాలువ సముద్రం అండి, ఎలా చీలిద్ది, ఎలా పాయలైద్ది అంటే అక్కడ ఒక వ్యక్తి దేవుని మాటకు లోపడ్డాడండి. ఏమైంది? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయే. హల్లెలూయా. ఏంటంట? ఆ సముద్రం 2 పాయలు చేల్చి వీళ్ళకి మార్గాన్ని వేసి మళ్ళీ ఆ జలములోనే ఆ శత్రు సైన్యం అంతటిని కూడా హతమార్చాడు. అంటే దేవుడు ఈరోజు నీకు మార్గం చూపగలుగుతాడు, అలాగనే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పతనం కూడా చేయగలుగుతాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని మాటకి విధేయత చూపటమే. దేవుని మాటకు నువ్వు లోబడి అడుగు ముందుకి వేయగలిగితే చాలు. బండ నుంచి కూడా నీళ్లు రప్పిస్తాడు, ఆకాశం నుంచి మన్నాని కురిపించగలుగుతాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుని మాటకి లోబడాలి. దేవునికి మాటకు లోబడి దేవునికి నీకు వ్యతిరేకంగా ఏమైనా నీలో ఉంటే దయచేసి వాటిని సరి చేసుకోండి. ప్రభు ఆనాడు సిపోరాకి అలాగనే మోషేకి చూపిన కృప
మన కుటుంబాలకు కూడా చూపును గాక. ఆనాడు ఆ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు మన కుటుంబాలను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టును గాక. ఆమేన్.